నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో పీసీఓడి గురించి తెలియజేస్తాను. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీన్ని పీసీఓడి అని, పీసీఓఎస్ అని చాలా రకాలుగా అంటుంటారు. చాలామంది పేరెంట్స్ ఈ యంగ్ గర్ల్స్లో అంటే అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లల్లో పీసీఓడి ఉందని టెన్షన్ పడుతూ చాలా వరీసంగా వస్తుంటారు. సో నేను ఈరోజు ఈ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి పీసీఓఎస్ అని యంగ్ గర్ల్స్ మనం ఎవరిని అంటాము, అసలు అనడం కరెక్టా కాదా అన్న విషయాలన్నీ నేను మీకు తెలియజేస్తానండి. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏమంటే, పాలీ అంటే మల్టిపుల్ అని, అంటే ఒకటికి మించి ఏమన్నా ఉన్నప్పుడు పాలీ అంటాం. సిస్టిక్ అంటే, సిస్ట్ అంటే నీటి బుడ్డలు. ఇప్పుడు కొన్ని సాలిడ్ ట్యూమర్స్ ఉంటాయి, అంటే దాని లోపల గడ్డలాగా ఉండడం. సిస్ట్ అంటే గడ్డ కాదనమాట, నీటి బుడ్డ. సో ఎక్కువ సిస్ట్లు ఉన్నప్పుడు ఓవరీలో అంటే అండాశయంలో ఎక్కువ నీటి బుడ్డలు ఏర్పడినప్పుడు మనం దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో ఏమంటే మనం కొన్ని లక్షణాల ఆధారంగా ఈ రకమైన ఇబ్బంది ఉంది అని గుర్తిస్తామన్నమాట. అందులో ఫస్ట్ ఏమంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కూడాను పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత, అంటే పెద్ద మనిషి అయిన తర్వాత సంవత్సరంలోపు పీరియడ్స్ వస్తే ఒకలాగా, నెక్స్ట్ 1వ సంవత్సరం నుండి 3వ సంవత్సరంలోపు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకలాగా మనం కౌంట్ చేస్తాము. నెక్స్ట్ ఏమంటే హైపర్ ఆండ్రోజనిజం, అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు దానివల్ల మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, వాటిని బట్టి చెప్తాం. మూడవది ఏమంటే పాలిసిస్టిక్ ఓవరీస్, అంటే ఇది స్కానింగ్ చేసినప్పుడు అండాశయంలో ఈ నీటి బుడ్డలు ఉన్నప్పుడు ఒక టిపికల్ అపియరెన్స్ ఉంటుంది. ఈ 3 లక్షణాల ఆధారంగా మనము పీసీఓఎస్ ఉందా లేదా అనేది నిర్ణయిస్తామన్నమాట. అయితే ఈ లక్షణాలన్నీ ఎవరికి అంటే, జనరల్గా ఓవరీస్లో నీటి బుడగలు ఏర్పడడం అనేది ఏమంటే, ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల ఒక రకమైన ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. అంటే హార్మోన్ల మధ్య ఉన్న సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఈ నీటి బుడ్డలు ఏర్పడతాయి. అయితే ఏమవుతుంది, ఈ చిన్న పిల్లల్లో అంటే అప్పుడే మెచ్యూర్ అయ్యి వాళ్ళు ఆ చిన్న పిల్లల స్టేజ్ నుండి అడల్ట్ స్టేజ్కు మారే క్రమంలో వచ్చే చేంజెస్ను మనము స్కానింగ్ ఆధారంగా వీళ్ళకు నీటి బుడ్డలు ఉన్నాయనడం కరెక్ట్ కాదండి. యాక్చువల్గా అయితే మెచ్యూర్ అయిన పిల్లల్లో మొదటి 7 నుండి 8 సంవత్సరాల వరకు స్కానింగ్లో కనపడే నీటి బుడ్డలను మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. సో వీళ్ళల్లో మనకు డయాగ్నోసిస్కు మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతాయి అప్పుడు, ఆ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఎలా ఉంది అనేది, నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది మోర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అవుతాయి. చాలామంది పేరెంట్స్ ఏమంటే ఏదైనా స్కానింగ్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అని వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు ఆ స్కానింగ్లో ఏదన్నా ఇప్పుడు నీటి బుడగలు ఉన్నాయి, నీటి బుడగల రూపం ఉంది అని రాగానే ఇంకా ఈ పాపకి ఇంకా పీసీఓఎస్ ఉంది అని లేబుల్ చేసేస్తుంటారు. యాక్చువల్గా అది చాలా తప్పు అవుతుంది, పొరపాటు. ఈ పిల్లల్లో ఏమంటే మెయిన్గా ఇర్రెగ్యులారిటీస్, అంటే పీరియడ్స్ వచ్చాక ఇప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత మొదటి సంవత్సరంలో అయితే కొందరికి బాగా ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అంటే 90 రోజుల్లో ఒకసారి పీరియడ్ వచ్చినా కూడా ఆ పిల్లలకు దాన్ని మనం నార్మల్గానే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ హెచ్పిఓ యాక్సిస్ అని ఉంటుంది, అంటే హైపోథెలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. అంటే ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది బ్రెయిన్ నుండి ఓవరీకి కనెక్షన్ ఉంటుంది. సో ఈ యాక్సిస్ అంతా రీసెట్ అయ్యి పూర్తిగా నార్మలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. సో మెచ్యూర్ అయ్యాక మొదటి సంవత్సరంలో 90 రోజుల్లో పీరియడ్ వచ్చినా కూడా మనం కంగారు పడాల్సిన పని లేదు. తర్వాత సంవత్సరం దాటిన తర్వాత 3 సంవత్సరాల వరకు 21 నుండి 45 రోజుల వరకు కూడా మనం నార్మల్గానే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమంటే క్లినికల్ ఫీచర్స్, ఈ హైపర్ ఆండ్రోజనిజం అని చెప్పా కదండి. ఇందులో ఏమంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లల్లో అంటే మగవారిలో ఉన్న విధంగా హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, అంటే మీసాల్లాగా కనిపించడము, వెంట్రుకలు, తలకు కొంచెము చెవుల ముందర వెంట్రుకలు రావడము, హెయిర్ లాస్ ఉండడము, ఇంకా మెడ వెనుక భాగం నల్లబడ్డము, పిల్లలు బరువు విపరీతంగా ఉండడం, అంటే ఆ వయసుకు వాళ్ళ ఎత్తుకు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడం, ఇవి మోర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నమాట. సో మనం స్కానింగ్లో నీటి బుడగలు కనిపించినా కూడా కేవలం నీటి బుడగలు ఉన్నాయి దానిలో అని మనం ఆ పాపను పీసీఓఎస్ అని లేబుల్ చేయకూడదు. మనకు ఈ 2 కనుక ఉంటే, మామూలుగా ఏమంటే ఈ 3 లక్షణాలు ఏవైనా 2 లక్షణాలు ఉన్నప్పుడు పీసీఓఎస్ అని వాళ్ళని మనం అంటామన్నమాట. సో పిల్లల్లో స్కానింగ్ కన్నా కూడా ఈ ఇర్రెగ్యులారిటీ క్లినికల్ ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అది నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, స్కానింగ్లో నీటి బుడ్డలు ఉన్నాయని పీసీఓఎస్ అని అనుకోవడం ఎంత మాత్రము కరెక్ట్ కాదు. సో అసలు ఈ పీసీఓఎస్ ఎందుకు వస్తుంది,
దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటే ఎప్పుడైతే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఈ పిల్లల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమంటే దానివల్ల శరీరంలో మనం గ్లూకోజ్ రెగ్యులర్గా జరగాల్సిన మెటబాలిజం జరగకుండా దాంట్లో కొన్ని రకాల చేంజెస్ వస్తాయి. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ముఖ్యంగా వెయిట్ ఎక్కువ ఉన్న పిల్లల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే ఇది ఎందుకు వస్తుంది, చాలామంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఇది. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇన్హెరిటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డయట్ చేంజెస్ అవసరం అవుతాయి. మెయిన్గా ఇప్పుడు మనం ఎన్విరాన్మెంటల్ ఇన్హెరిటెడ్ ఫ్యాక్టర్స్ మనం పెద్దగా మార్చలేం కాబట్టి మనం చేసుకోగలిగింది ఏంటి అంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది పిల్లలకు. సో ఒక చిన్న పాపకి ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని తీసుకొచ్చినప్పుడు మనం బేసిక్గా ఏం టెస్ట్ చేస్తాము, వాళ్ళకి వెరీ బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుందండి. లైక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే అమ్మాయి హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఏమైనా రక్తం మరీ తక్కువగా ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా బేసిక్ థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటితో పాటు ఒక అల్ట్రాసౌండ్ కూడా తీపిస్తాం. ఎందుకంటే ఒక అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అంటే స్కానింగ్ చేసినప్పుడు వేరే ఏదన్నా నిజంగా సీరియస్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే అక్కడ బయటపడతాయి. అక్కడ నీటి బుడగలు కనిపించినా కూడా పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. సో ఎవరిని ట్రీట్ చేయాలి, ఈ కొంత ఇర్రెగ్యులారిటీ ఉన్న పిల్లలందరికీ మనం ఏం హార్మోన్ ట్యాబ్లెట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదండి. మనం కొంచెం టైం ఇచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే నిదానంగా పిల్లలు వాళ్ళ శరీరం అడ్జస్ట్ అవుతుంది. అయితే అంత టైం మనం ఇవ్వాలి. సో ఎవరిని ట్రీట్ చేయాలి, ఇప్పుడు కొందరికి హెవీగా బ్లీడింగ్ అవుతుంది, పెరిగే పిల్లలు బ్లడ్ తగ్గిపోతే ఇబ్బంది కాబట్టి హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ట్రీట్ చేయాలి. హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ టెంపరీగా అంటే మందు పనిచేసేంతసేపు బ్లీడింగ్ ఆపే ట్యాబ్లెట్స్ ఉంటాయి, హీమోస్టాటిక్స్ అంటాం, ఫస్ట్ అవే స్టార్ట్ చేస్తాం. కొందరు పిల్లలకు మాత్రం హార్మోన్స్ కూడా అవసరం పడవచ్చు. వాళ్ళ వయసును వాళ్ళు పెరిగే వయసు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వయసులో ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడగలమో అవి మాత్రమే వాడాలన్నమాట. నెక్స్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఈ పిల్లల ట్రీట్మెంట్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే వాళ్ళు డయట్ మార్చాల్సి ఉంటుంది. ఈ కాలం పిల్లలు ఏమంటే చాలా వరకు మంచి డయటరీ హ్యాబిట్స్ ఉండవు, జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ ఏమంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, పిల్లలకి ఎక్సర్సైజ్ చాలా తగ్గిపోయింది. స్కూల్స్లో బిజీగా ఉంటున్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ జరగడం లేదు. ఇంటికి వచ్చాక కూడా ట్యూషన్స్, హోంవర్క్స్, ఒకవేళ ఇవేవి కాదంటే ఫోన్స్, మొబైల్స్ చూసుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు పిల్లలు. సో వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండడం లేదనమాట. అలాంటి పిల్లలందరికీ ఫిజికల్గా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఆ చిన్న పిల్లలకి మనం డయట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకు ఆ అలవాట్లు వచ్చే విధంగా మనం వాళ్ళకు నేర్పించాలి. సో డయట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే పిల్లల్లో స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, లేట్ నైట్స్ పడుకోవడము, లేట్ మార్నింగ్స్ లేవడము పిల్లలకు మంచిది కాదు. దానివల్ల ఏమంటే శరీరంలో హోమియోస్టేసిస్ అంటే సమతుల్యత అనేది దెబ్బతింటుంది అనమాట. సో స్లీప్ ప్యాటర్న్స్ మార్చుకోవాలి, రెగ్యులర్గా మెడిటేషన్, యోగా ఇవి అలవాటు చేయాలి. పిల్లలు దే ఆర్ సపోజ్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ దట్ ఏజ్, కానీ ఇప్పుడు చాలామంది అలా ఉండడం లేదు. సో మనము మెయిన్ ట్రీట్మెంట్ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే ఆ పిల్లలకు మెన్స్ట్రువల్ క్యాలెండర్ మెయింటైన్ చేయడం మనం నేర్పించాలి. అంటే ఏ రోజు పీరియడ్ స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు బ్లీడింగ్ అయింది, ఎన్ని ప్యాడ్స్ చేంజ్ చేశారు, వాళ్ళు నిదానంగా మెన్స్ట్రువల్ క్యాలెండర్ మెయింటైన్ చేయడము, ఇర్రెగ్యులారిటీని తనకు తాను గుర్తించే విధంగా మనం పిల్లలను ట్రైన్ చేయాలి. ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్స్లో కూడా ఈ యాప్స్ ఉంటాయి కాబట్టి మెన్స్ట్రువల్ క్యాలెండర్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్ ద ఎండ్ ఏమంటే చాలా యంగ్ గర్ల్స్ని కేవలం మనకు స్కానింగ్లో పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపించాయి అన్న ఒక్క ఆలోచన వల్ల పీసీఓఎస్ అని లేబుల్ చేయాల్సిన అవసరం లేదండి. మనము మెయిన్గా వాళ్ళ వెయిట్ కంట్రోల్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ ఎక్సర్సైజ్ చేసుకొని పిల్లలు ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటే కొంత టైం ఇస్తే చాలామంది పిల్లల్లో దానంతకదే సెట్ అవుతుంది. ఇవన్నీ కాని పక్షంలోనే మనము అంటే పూర్తిగా మెడిసిన్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇంకోటి ఏమంటే కొందరు పేరెంట్స్ చెప్తుంటారు, మేడం ఉన్నాయి నీటి బుడ్డలు, మేము హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడాము, 21 days ట్యాబ్లెట్స్ తగ్గిపోయాయి, కాకపోతే ట్యాబ్లెట్స్ వాడినప్పుడు మాత్రమే మాకు పీరియడ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. యాక్చువల్గా ప్రాబ్లం అదే. ఇప్పుడు ఏ ట్యాబ్లెట్ అయినా కూడా కొన్ని గంటలు పనిచేస్తుంది, మహా అయితే ఒక 24 గంటలు పనిచేస్తుంది, తర్వాత దాని ప్రభావం ఉండదు. కాబట్టి శరీరంలోనే మార్పులు రావాలి అన్నప్పుడు మనకు మెయిన్ ట్రీట్మెంట్ అగైన్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లోనే ఉంటుందండి.
సో టీనేజ్ గర్ల్స్, యంగ్ గర్ల్స్, అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలకు నీటి బుడ్డలు అంటే కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ మీకు ఈ నీటి బుడ్డల వలన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి, హయ్యర్ ఏజ్ అంటే 30 years దాటిన వాళ్ళు నీటి బుడ్డలు ఉంటే వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దీని గురించి మీకు వివరంగా కావాలంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేస్తే నేను తప్పకుండా డీటెయిల్ వీడియో చేస్తానండి. మీకు కనుక ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.